సామ్సంగ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్ కూల్ అవుతుంది, కింద కావట్లేదని కంప్లైంట్ వచ్చింది. ఏంటి ప్రాబ్లం అని మనం డీ ఫ్రీజర్ ఓపెన్ చేస్తే ఐస్ గడ్డ కట్టి థర్మోకోల్ విరిగిపోయింది. గోరువెచ్చని నీళ్లు పోసి క్లీన్ చేశాం. కస్టమర్ నీళ్ళు ఎక్కడికి పోయాయన్నా అని వెరీ షాకింగ్గా అడిగాడు. వెనకాల కలెక్టరింగ్ ట్రేలోకి వెళ్తాయి అంటే అదెక్కడ ఉంటుందన్నా అని అడిగాడు. ఎప్పుడైనా ఇంతకుముందు రిపేర్ చేయించారా అని అడిగితే లేదన్నా, 9 ఇయర్స్ నుంచి ఎక్కడ పెట్టామో అక్కడ నుండి పక్కకు కూడా జరపలేదు, ఒక్కసారి కూడా ఆఫ్ చేయలేదని చెప్పాడు. 9 ఇయర్స్ నుంచి ఆగకుండా నడిస్తే పాపం ఎట్లా ఉంటుందన్న ఫ్రిడ్జ్ బాధ. దాన్ని కూడా అర్థం చేసుకొని 6 మంత్స్కి ఒకసారి అయినా ఆఫ్ చేసి లోపల బయట నీట్గా క్లీన్ చేస్తే ఆ టైంలోనైనా దానికి రెస్ట్ దొరుకుతుంది కదా. కస్టమర్ రియల్ ఎస్టేట్ చేస్తాడంట. భూమి చూసి ఎక్కడ బోర్ వేస్తే వాటర్ పడతాయో చెప్తాడు, కానీ ఇంట్లో ఫ్రిడ్జ్లో నీళ్ళు ఎక్కడికి వెళ్తాయో తెలియదు. ఈ అన్నకొక్కరికే కాదు, అలా చాలామందికి తెలియదు. వాళ్ళ కోసం వాటర్ కలెక్టరింగ్ ట్రేలో ఫ్రిడ్జ్కి చాలా ఇంపార్టెంట్. దాని గురించి మనం సపరేట్ వీడియోలో తెలుసుకుందాం. అది ఎలా పనిచేస్తుంది, అది ఎందుకు వాడుకోవాలనేది ఒక వీడియో చేస్తాను సపరేట్గా. ప్లీజ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఫాలో మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.